ముందు ప్రతి కుటుంబానికి ఫస్ట్ అవసరం తిండి, బట్ట, వసతి. అద్దిల్లైనా డబ్బు కావాలా, అలాగే బట్టలకి డబ్బులు కావాలా, తినటానికి డబ్బులు కావాలి. తమ సంపాదనలో ఫస్ట్ ఈ మూడు చూసుకుంటారు. చదువుని ప్రయారిటీగా ఆ తర్వాత నిర్ణయిస్తారు పేదలు. మధ్యతరగతి కూడా చదువుని ఎక్కడ చేర్చాలి తమ బిడ్డల్ని అన్నటువంటిది ఈ ఆదాయాన్ని బట్టి, ఈ స్కూల్లో మనం ఎఫర్ట్ చేయగలమా, ఇంకా డబ్బులు ఎక్కువగా ఉంటే కొంచెం మంచి స్కూల్లో, ఇంకా డబ్బులు ఎక్కువగా ఉంటే ఇంకా మంచి స్కూల్లో. ఇది ఒక సిస్టమ్, ఇది ఒక విధానం. అయితే తర్వాత కాలంలో ప్రభుత్వాలే ఈ పేద మధ్యతరగతి వర్గాలకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాక అసలు దాని మీద భారం అనుకోవడం మానేశారు, హ్యాపీగా చదివించడం బిగించేశారు. అంతకు ముందుతో పోల్చుకుంటే చదువుకునే వాళ్ళ సంఖ్య అట్లా పెరిగింది ఫీజు రియంబర్స్మెంట్ అప్పటి నుంచి. అలాగే ఇంజనీరింగ్లు, డాక్టర్లు ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్సులలో సాధారణంగా పేదలు ఇదివరకు వెళ్ళేవాళ్ళు కాదు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాక వెళ్ళడం ప్రారంభించారు. తర్వాత కాలంలో ఆ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసే కాలేజీలు ఫీజులు పెంచి ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పోను మిగతాయి కట్టాల్సి వస్తుందంటే కట్టి చేర్చారు తల్లిదండ్రులు, మధ్యతరగతి తల్లిదండ్రులు. తద్వారా ఒక ప్రయోజనం అయితే నడిచింది. ఇప్పుడు విద్యాదీవెన ఏడాది అందకపోవడం అందామా అంటే ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యాదీవెన, లేదా అసలు సంపాదన తగ్గిపోవడం వల్ల అందామా, 10th తర్వాత డ్రాప్అవుట్స్ జరుగుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇది మనం చెప్పట్లేదు, నారా లోకేష్ గారు తాజాగా రివ్యూ చేసిన అంశాన్ని ఈనాడు హైలైట్ చేసింది. ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి ప్రసంగంలో 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారు, ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాప్అవుట్స్ను కొంత తగ్గించే అవకాశం ఉంది. ఇది ఆయనే చెప్పారు. అంటే డ్రాప్అవుట్స్ ఉన్నారు, పెరుగుతున్నారు అక్కడ. ఇప్పుడు ఆలోచించాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ విశేషం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అమ్మఒడి ఇచ్చారని ఓట్లే వేయట్లా. కాబట్టి ప్రభుత్వాలు ఓట్లైనప్పుడు పథకాలు ఎందుకు అని ఆలోచించడం బిగిన్ చేస్తే భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళు కరువు అవుతారు. అది ఆలోచించాల్సి ఉంది.